దయార్థ హృదయాలు, మానవత్వం అంటే మీ తర్వాతే. నిజంగా నేను చాలా అడ్మైర్ చేశాను జీసస్ క్రైస్ట్ ని అండ్ క్రిస్టియానిటీ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఆనర్డ్. మీ అందరికీ నాకు చాలా గొప్ప గౌరవం నాకు దక్కింది అనుకుంటున్నాం. ఈ మంది ఇంతమంది ముందు మా డాటర్ క్రాస్ వేసుకుంటుంది, నేను క్రాస్ వేసుకుంటాం. చర్చ్కి వెళ్తాము, మాస్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము. గాడ్ ఈస్ అందరికీ ఒకటే, దేవుడు ఒకటే. మీ అందరికీ చాలా టైం అయిపోయి ఎక్కువ మాట్లాడాను. ఒకే ఒకటి, జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆయనకు ఒక అవకాశం ఇస్తే, ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఉన్నారు. ఆయన తప్పు చెప్పడం లేదు, ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా టైం ఉంది. ఆయన తర్వాత ముఖ్యమంత్రి చేయొచ్చు మనం. ఇప్పుడు ఇంకా అంత పరిపక్వత రాలేదు నేను అనుకుంటున్నాను. ఈ రోజు నేను రాజశేఖర్ గారు నా పిల్లలు ఇంత బాగున్న స్థితిలో ఉన్నామంటే కేవలం మీ వల్లే. మీ చేతులకి నమస్కరిస్తున్నాను. మీరు మా సినిమాలు ఇలా చూడకపోతే ఆయన పెద్ద హీరో అయ్యేవారు కాదు, నేను ఈ పొజిషన్ ఉండేదాన్ని కాదు. మీరు మాకు ఎంతో మంచి చేశారు. మాకు చేతనైన మంచి మీకు చేయాలని ఈ ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా మీకు అంటే మేము అందరికీ మంచి చేయలేము. సో సరైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం మనకి మంచి చేస్తుంది. సో తప్పకుండా వైఎస్ జగన్ గారు మీకు మంచి చేస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతూ అదే విషయాన్ని మీకు చెప్తామని ఇంత దూరం వచ్చామండి. చాలా కుట్రల కుతంత్రాలు జరుగుతున్నాయి. ఓటర్ ఐడీలు తీసేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ జరుగుతుంది. పెన్షన్ బుక్స్ తీసి పెట్టేసుకుంటున్నారు. అలాగే పసుపు కుంకుమని లాస్ట్ ఇంట్లో డబ్బులు ఇచ్చి మళ్ళీ అయ్యో మనకి డబ్బులు ఇచ్చారు అని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. ముందు చేసిన ఎన్నో ప్రామిస్లు అన్ని కొండెక్కేసాయి. జస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ అక్క కూడా రోడ్ మీదకి వచ్చి, షర్మిలా గారు రోడ్ మీదకి వచ్చి, ఆ కుటుంబం మొత్తం మీకు మంచి చేస్తాము, ఆయన రాజశేఖర్ రెడ్డి అన్న కన్న కళలన్నీ మేము పండిస్తాము. ఆయన ఎన్నో చేయాలనుకున్నారు కానీ భగవంతుడు తీసుకెళ్ళిపోయారు. మంచి వాళ్ళు మీకేనా మాకు కావాలి అని. సో దయచేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న ప్రభుత్వం రావాలి అంటే జగన్ గారికి ఓట్ చేయాలి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం మనం. జగన్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలి కదా, అవునా కదా? సో జగన్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడగడానికి మేము ఇద్దరమే వచ్చాము. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగేశ్వర గారిని గెలిపించండి, అలాగే ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు ఆయనకి ఓటేయండి. మనల్ని వైఎస్ఆర్సీపీని గెలిపించండి, మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ.